హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకొని చూసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని వాటర్ అయితే మనం మరగబెట్టుకోవాలండి. జొన్న పిండి అండి ఇది. వాటర్ అయితే ఇట్లా బాగా ఉడకాలండి. బాగా ఉడికితేనే బాగుంటుంది. వాటర్ అయితే ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా, ఈ ఉడికిన వాటర్ని మనము జొన్న పిండిలో కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన వేడి వాటర్ని ఇప్పుడు జొన్న పిండిలో అయితే కలుపుతున్నామండి. కలిపేసి దీన్ని ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, చూసుకొని పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే మనకి మొత్తం జారుగా అయిపోతుంది. అప్పుడు మనం రొట్టెలు చేస్తున్నా కూడా రాదనమాట. వాటర్ ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇట్లా ఇట్లా బాగా ఇట్లా మొత్తం చేసేసుకొని మనం ఈ పిండిని అంతా ఒక దగ్గరికి అనుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం ఈ పిండిని మొత్తం ఇట్లా మిక్స్ దగ్గరికి చేసుకోవాలి. మొత్తం చూడండి, పిండిని వేడిగా ఉన్నప్పుడే చల్లబడద్దండి. వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తం ఇట్లా దగ్గరికి అయితే అనుకోవాలన్నమాట. ఇప్పుడు రొట్టె కోసం ఒక పెనాన్ని మాత్రం స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. ఇప్పుడు మొత్తం దగ్గర చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా పిండి ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఒకవేళ మనకి దగ్గరికి ముద్ద రాలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వస్తుందండి, మంచిగా స్మూత్గా వస్తుంది. చూడండి, స్మూత్గా అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని, వాళ్ళ పిండి ఎక్కువైంది అనుకోండి ఇలా తీసేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు మనం ఇట్లా వేళ్ళతో ఇలా చేసుకోవాలన్నమాట. మంచిగా స్మూత్గా ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం రొట్టె లెక్క చేసుకుందాం. ఇప్పుడు రొట్టె కోసం మనం కొద్దిగా ఆయిల్ మీద పాలిథిన్ కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా వాటర్ ఇట్లా చల్లేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న దీన్ని ఇలా మొత్తం ప్రెస్ చేయాలి ఈవెన్గా. చూడండి, మంచి ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు, అంటే మన పెనం ఎంతవరకు ఉందో చూసుకొని రొట్టె అయితే చేసుకోవాలి. మనం ఎక్కువ చేసుకొని దాని మీద వేసిన తర్వాత అది ఎక్కువైందనుకో వేస్ట్ అవుతుంది. కాబట్టి మన పెనం ఎంత ఉందో అంత వేరే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి జొన్న రొట్టె. ఇప్పుడు కొన్ని అటు ఇటు మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ఇలా అయితే కాల్చుకోవాలి మనం మొత్తం. హై ఫ్లేమ్ ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు మీకు రొట్టె ఒకటైతే రాలేదనుకోండి, ఒకటి ఎట్లా ఫస్ట్ అయితే వేసేస్తాం కదా, ఒకవేళ రెండోది కూడా జారిపోవడమో అట్లా చేస్తుంది అనుకోండి, మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ రొట్టె చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా మనం ఇట్లా వేసుకొని తీసేస్తే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎత్తాను చక్కగా మంచిగా అతుక్కుని. చూడండి, మీకు ఒకవేళ రాకపోతే, వస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే వేసేసుకోవచ్చు, చేతితో వేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే ఫస్ట్ ఒక రొట్టె వేస్తాం కదా, ఆ రొట్టెతోనే దీన్ని మనం దాని మీద ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇటు అటు కాకుండా మంచిగా షేప్గా బాగా పెనం మీద అతుక్కుందనమాట. అయిపోయినాయి. మీకు ఒక నచ్చినట్లయితే మీరు ఇంట్లో కూడా ఇట్లా ఈజీగా ప్రాసెస్లో చేసుకోండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.